అండి. నమస్తే. నిన్నటి నుంచి ఆర్టీసీ బంద్ ఉంది. వాళ్ళ యొక్క డిమాండ్స్ ప్రభుత్వం నెరవేర్చలేదు అన్న ఉద్దేశంతో బంద్ ఏర్పాటు చేశారు. మాకు బకాయిలు చెల్లించలేదు, మాకు కావాల్సిన డిమాండ్స్ ఇవ్వలేదు, ప్రైవేటీకరణ చేయొద్దు అంటే చేస్తున్నారు అని చెప్పి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి బంద్ ఎంతకాలం కొనసాగుతుంది అంటారు? అలాగే నర్సంపేటలో ఒక ఆయన ఆత్మహత్యాయత్నం కూడా చేయడం జరిగింది. సో ఎన్ని రోజులు కొనసాగుతుంది అంటారు ఇదంతా? గవర్నమెంట్ ఏం స్పందించలేదా అనిపిస్తుంది. డిమాండ్లన్నీ ఒప్పుకున్నాం, ఒకటో రెండో డిమాండ్ల దగ్గర ఈ బంద్ సాగుతుంది అని నిన్న దాకా అన్నారు. కానీ చూస్తుంటే చాలా ఆపారా అన్న ఫీలింగ్ కలుగుతుంది. కార్మికులు లబోదిబో అంటున్నారు. మరి గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదో అర్థం కావట్లేదు. అట్లాగే ఓ పండగ చేసుకుంటున్నారు. ఈ ర్యాపిడ్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆటో కానీ, చివరికి మెట్రోలో కూడా జనం పెరిగిపోయారు. అటు రైల్వే మెట్రోలో జనం పెరిగిపోయారు. యొక్క ఆర్టీసీ స్ట్రైక్ అయ్యేప్పటికి ఎంత స్పందన వస్తుంది మిగతా వాటి మీద. మరి ఎందుకని గవర్నమెంట్ స్పందించట్లేదు? రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ విషయం వెళ్ళిందా లేదా? మంత్రి గారు ఏందనేది మంత్రి గారు కూడా ఏం మాట్లాడట్లేదు. మరి కార్మికులు ఏం చేస్తున్నారు, మన కమిషనర్ గారు ఏం చేస్తున్నారు ఏందనేది బయటికి రావట్లేదు. కానీ స్పందన అనేది ఉండాలమ్మా. వాళ్ళు ఏంటంటే తక్కువ అంచనా వేయకూడదు. ఆర్టీసీకి ఒక విలువ ఉంది, ముఖ్యంగా ఎంప్లాయర్స్కి చాలా విలువ ఉంది. చాలాప్పటి నుంచి రాజకీయ పరంగా ఎదుర్కొన్న ఎన్నో సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు ఆ రాజకీయ పరంగా ఎంతో అండగా ఉన్నవాళ్ళు. వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు కూడా రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కాబట్టి మళ్ళీ అటువంటి ఇబ్బందులు రాకుండా స్పందించాలి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అని నేను కోరుకుంటున్నాను.